జలము కూడా తాగకుండా ఈ ఏకాదశి ఉపవసించాలి అని. అమ్మ బాబోయ్, అలా ఎలా ఉండగలవండి అని అందరూ అనొచ్చు. అసలే మండే ఎండలు, జ్యేష్ఠమాసం అంటే ఇంకా ఎండల తీవ్రత తగ్గదు. అడపాదడపా వర్షం పడుతున్నప్పటికీ కూడా అడుగు నుంచి కూడా మనకి వేడి పొగలు లాగా వస్తూ ఉంటాయి, ఆవిర్లు వస్తూ ఉంటాయి. నీరు లోపలికి వెళ్ళి ఇంకా భూమి చల్లపడదు, వేడిగా ఉంటుంది, తాపం ఉంటుంది. అలాంటి సందర్భంలో నీళ్లు కూడా తాగకుండా ఎలా ఉండగలరు? అసలు నిజానికి నీళ్లు ఎక్కువగా తాగేటువంటి కాలమే ఇది. అలాంటిది అన్నం లేదు, ఎలాంటి ఆహారము లేదు, దానికి తోడు నీళ్లు కూడా తాగకుండా ఉపవసించాలంటే ఇది కష్టతరమైన విషయమే కదా. అమ్మో, ఇలాంటి కష్టమైనటువంటి వ్రతాల గురించి చెప్పకూడదు, మేము వినకూడదు అని వినకుండా ఉండకండి. ఎందుకంటే ఇందులో ఆసక్తికరమైనటువంటి విషయాలు ఇమిడి మనకి కనిపిస్తాయి. ఏమిటి అంటే, ఏకాదశి వ్రతాన్ని మనం అనేక రకాలుగా చెప్పుకున్నాం, అనేక కోణాల్లో చెప్పుకున్నాం. ఒక్కో ఏకాదశికి ఉండేటువంటి విశిష్టతను కూడా ఇదివరకు మనం చెప్పుకున్నాం. ప్రతి ఏకాదశికి కూడా ఆ ఏకాదశికి ఉండేటువంటి విశిష్టతను గురించి మనం చెప్పుకుంటూ ఉన్నాం. అసలు ఈ ఏకాదశికి నిర్జల ఏకాదశి అనేటువంటి పేరు ఎందుకు వచ్చింది? ఎందుకు ఈ నియమాన్ని పెట్టారు? అలాని అందరూ నీళ్లు తాగకుండానే ఉండాలా అనేటువంటి సందేహం కూడా అందరికీ రావచ్చు. అయితే ఇక్కడ చెప్పే విషయం ఏంటంటే, మనకి కొన్ని పురాణ కథల్లో కనిపించేటువంటి విషయం. పూర్వం భీమసేనుడు, పంచపాండవుల్లో ఒకడు భీమసేనుడు అని అందరికీ తెలుసు. కనీసం సినిమాలు చూసైనా తెలిసే ఉంటుంది. అయితే ఆ భీమసేనుడికి ఏమిటంటే భోజన ప్రియుడు. అతను ఆకలికి ఆగలేడు. నిజానికి వనవాసం చేస్తున్నప్పుడు కూడా కుంతితో శ్రీకృష్ణుడు చెప్పాట, వాళ్ళు భిక్షాటన చేసి తెచ్చినటువంటి అన్నంలో సగభాగాన్ని భీముడికి పెట్టండి, మిగతా సగభాగాన్ని మిగతా అందరూ తినాలి అని చెప్పాట. అంటే ఆయన ఎంతటి భోజన ప్రియుడు, ఎంతటి ఆహారాన్ని తింటాడు అనే విషయం మనకి అక్కడ అవగతమవుతుంది. అసలు ఆకలికి ఆగలేడుట, నిద్ర ఆకలి ఆ రెండు కూడా ఆయన ఆపుకోలేడు. మరి అలా ఆకలికి ఆపుకోలేనటువంటి వాడు, ఆకలిని కంట్రోల్ చేసుకోలేనటువంటి వ్యక్తి ఏకాదశి వ్రతాన్ని ఎలా చేయగలుగుతాడు? మామూలు ఏకాదశులు కూడా చేయలేకపోయేవాట. కానీ ఆయన ధర్మాన్ని పాటించేటువంటి వాడు, శ్రీకృష్ణుణ్ణి ఎప్పుడూ కూడా పూజిస్తూ స్మరిస్తూ ఉండేటువంటి వాడు. అందుకని ఆయన ఒకసారి వ్యాసుల వారిని అడిగట, ఏకాదశి వ్రతం చేయాలని నాకు ఉంటుంది, కానీ ఆకలికి తాళలేను, నేను ఏకాదశి వ్రతాన్ని చేయలేకపోతున్నాను, ఏదైనా మార్గనిర్దేశం చేయమని అడిగట. అప్పుడు భీమసేనుడి వైపు చూసి వ్యాసుల వారు ఒక చిరునవ్వు నవ్వి, అయితే ఒక పని చెయ్యి, నువ్వు జ్యేష్ఠమాసంలో శుక్లపక్షంలో వచ్చేటువంటి ఏకాదశి నీళ్లు కూడా తాగకుండా ఉపవసించు. అలా చేస్తే 1 సంవత్సర కాలం ఏకాదశి వ్రతం చేసినటువంటి ఫలితం నీకు వస్తుంది అని చెప్పేట. ఇంకేముంది, వ్యాసుల వారు గురువు, అందులో తన తాతలాంటివాడు, అందుకని చెప్పేసి తప్పనిసరిగా ఇది చెయ్యాలి. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.